హాయ్ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వెంకటరాముడు. ఇది బేర్వలై సోలమాన్ ఓబెరాన్ అనే కాంబినేషన్కి ఒక రైతుకైతే సజెస్ట్ చేయడం జరిగింది. ఆ రైతు స్ప్రే చేసిన తర్వాత ఏమేమి మార్పులు ఉన్నాయి, చేనులో ఎలాంటి సమస్యలు క్లియర్ అయినాయి అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఆ ఫార్మర్ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు. నేను అడుగుతాను చేనులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటివి క్లియర్ అయినాయి, మీకు వెనుకల నుంచి సమాధానం చెప్తాడు. ఇవన్నా మీ ఇది కొట్టిన తర్వాత మీకు ఏమేమి అబ్జర్వ్ చేసినారు మీ చేనులో? దీంట్లో ఈ మంది సులమాన్ ఓబెరాన్ కొట్టిన తర్వాత ఈ పూత బాగా వచ్చింది. దీంట్లో కాయలు బాగా నిలబడినాయి. ఇంకా ఈ రెండు బాగా కాంబినేషన్ బాగా సెట్ అయినాయి. ఈ రెండు బాగా జరిగింది. ముడత క్లియర్ అయింది. ఏమన్నా ముడత ఇంతకు ముందు ఉన్నా? మామూలుగా గుళ్ళ ముడుతుండే, అది క్లియర్ అయింది. ఇది యాక్చువల్గా ఇది ఓబెరాన్ అనేది తెల్లదోమ ఎర్రనెలకి పనిచేస్తుంది. అంటే ఏదైతే గుడ్డి దశ కాడ నుంచి పిల్ల అడల్ట్ ఈ మూడు దశల మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎర్రనల్లికి, తెల్లదోమకి. ఇది సోలమాన్ తెల్లదోమకి, పురుగుకి ఇప్పుడు పూతల పురుగు సొట్టకాయలు అంటారు చాలామంది రైతులు, దాన్ని కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎవరైనా సోలమాన్ ఓబెరాన్ తెల్లదోమ ఎర్రనల్లి ఇవి రెండు కాంబినేషన్ కొట్టుకుంటే ఇవి రెండు మూడు క్లియర్ అవుతాయి. పురుగు, తెల్లదోమ, ఎర్రనల్లి, సొట్టకాయలు పడకుండా చేను ముడత కూడా కంట్రోల్లోకి వస్తుంది కొంతవరకు. అంటే హెవీగా ఉన్న ముడత కాదు, కొద్దిగా లైట్గా నువ్వు అన్నట్టు గుల్ల ముడత ఉంటే కంట్రోల్లోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నీకు నచ్చింది అది? రెండు నచ్చింది. రెండు కాంబినేషన్ గుడ్ కాంబినేషన్, మంచిగా. థ్యాంక్స్ అండి.